బొబ్బర్లు గారెల కోసం అల్లం ఒక చిన్న ముక్క, 4 పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ముందు రోజు నైటే నానబెట్టుకున్నటువంటి బొబ్బర్లు చక్కగా ఫ్రెష్‌గా కడిగేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. అంటే కొంచెమే కాబట్టి ఒక పావు కేజీ తీసుకున్నాను. దానికి మిక్సీలోని రుబ్బు చేసేసుకుంటున్నాను. ఇందులో బొబ్బర్ల వల్ల ఎన్ని ఉపయోగాలు, ఎన్ని విటమిన్స్, ఫైబర్స్ అలాగే ఎంత ప్రోటీన్ లభిస్తుందని తెలిస్తే మీరస్సలు వదలరు. బొబ్బర్లు ఈ విధంగా పిండి రుబ్బుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఫ్రెష్ కొత్తిమీరను యాడ్ చేసేసుకొని ముందుగా మనం కచ్చాపచ్చాగా నూరుకున్నటువంటి అల్లమును, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి. కాస్త జీలకర్ర కూడా యాడ్ చేయండి. అలాగే నూనె కొంచెం కాగిన తర్వాత చిన్న చిన్నగా తీసుకుంటూ ఈ బొబ్బర్లను బాగా ఎర్రగా కాలేలా వేసుకోండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా వచ్చేస్తాయి. మీ పిల్లలు వద్దనకుండా చక్కగా తినేస్తారు. ఈ బొబ్బర్లలో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే పోషకాలు ఇది చాలా పిల్లల యొక్క ఆరోగ్యానికి, అలాగే కండరాల బలానికి, అలాగే విటమిన్, మినరల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మంచి ఆహారం అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకొక్కసారి కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.